హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం చేంజింగ్ ద ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ క్వశ్చన్ అనేది మనకి చాలాసార్లు క్వశ్చన్ పేపర్లో అయితే రావడం జరిగింది. సో బై చేంజింగ్ ద ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 0 to 3 ఇంటిగ్రల్ 1 to √4 - y x plus y into dx dy. ఓకే, సో ఇక్కడ మనం ఏదైతే క్వశ్చన్ ఇచ్చారో దాన్ని మనం లెట్ I ఈక్వల్ టు అనేసి అనుకుంటున్నమాట. సో నేను ఏం చెప్పాను లాస్ట్ క్లాసెస్లో, ఇక్కడ y టర్మ్ అనేది ఉంది కాబట్టి ఈ యొక్క లిమిట్ అనేదాన్ని మనం x యొక్క లిమిట్ అనేదాన్ని అనుకుంటామన్నమాట. సో ఇది x అయితే ఇప్పుడు ఈ లిమిట్ ఏమవుతుంది, y అనే లిమిట్ అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ y ఉంది కాబట్టి మనం ఈ లిమిట్ అనేది x తీసుకున్నాము. ఒకవేళ ఇక్కడ y లేకపోతే స్టార్టింగ్ ఏదైతే ఉందో అది xగా తీసుకుంటాము, నెక్స్ట్ వచ్చేదాన్ని yగా తీసుకుంటాం. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ x ఉంటే అప్పుడు ఇది ఏం లిమిట్ అవుతుంది, y లిమిట్ అవుతుంది. ఓకేనా, ఆపోజిట్ లిమిట్ అనేది తీసుకుంటాం మనం. సో ఇక్కడ మనకి ఏమేమి లిమిట్ ఇచ్చారు, y అంటే 0 ఒకటి ఇచ్చారు, అదేవిధంగా 3, అదేవిధంగా ఎక్స్కి వచ్చేసరికి 1 అండ్ x ఈక్వల్ టు √4 - y. సో ఇక్కడ x ఈక్వల్ టు √4 - y అనే దాన్ని మనం స్క్వేర్ చేస్తే x² ఈక్వల్ టు, సో ఇక్కడ రూట్ అనేది ఉంది కదా, సో ఈ రూట్కి ఈ స్క్వేర్కి ఏమవుతుంది, క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమొస్తుంది 4 - y అనేది వస్తుంది అన్నమాట. సో అయితే నెక్స్ట్ ఏంటి మనకి, ఒకవేళ ఇక్కడ y ఈక్వల్ టు 0 ఉంది కదా, ఈ y ఈక్వల్ టు 0 అనే దాన్ని మనం ఇందులో అప్లై చేస్తే ఏమవుతుంది, సో x ఈక్వల్ టు √4 - y ప్లస్లో 0 అప్లై చేస్తే x ఈక్వల్ టు √4 అనేది అవుతుంది. మరి x ఈక్వల్ టు √4 అంటే మనకి ఏంటి అర్థం, +or -2 అని మనకు తెలుసు. √4 అంటే +or-2 అంటే ఒకటి +2, నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి -2. ఇవేంటివి x వాల్యూస్. మరి x వాల్యూస్ 2 అయినప్పుడు ఇక్కడ y వాల్యూ ఎంత తీసుకున్నాం, y వాల్యూ 0 దగ్గర x వాల్యూ అనేది +2, నెక్స్ట్ x వాల్యూ అనేది -2 వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి y ఈక్వల్ టు 3, x ఈక్వల్ టు 1. మిగతా లిమిట్స్ తెలుసు కదా. సో ఇక్కడ మనం ఒక కర్వ్ అనే దాన్ని తీసుకున్నట్లయితే ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి. సో ఇక్కడ మనం ఒక కర్వ్ అనే దాన్ని చేస్తామన్నమాట, అంటే x యాక్సిస్ y యాక్సిస్ తీసుకున్నాం. సో ఇక్కడ మనకి ఏంటి, ఇక్కడ +2, ఇది అనేది +1 +2 +3, ఇది అనేది -1 -2 -3, నెక్స్ట్ y యాక్సిస్ మీద కూడా 1 2 3 4 ప్లసెస్ అనేవి ఉంటాయి. ఇక్కడ మనకి ఏమని చెప్పారు, ఇక్కడ -2 ఇక్కడ 2, x యాక్సిస్ మీద -2 to 2 అనే ఒక కర్వ్ అనే దాన్ని మనం తీస్తున్నామన్నమాట. సో ఇది ఇక్కడ -2 కదా, ఈ -2 నుండి ఇక్కడ ఈ +2 వచ్చే వరకు, -2 నుండి +2 వచ్చే వరకు ఒక కర్వ్ అనే దాన్ని తీసుకున్నాం. అది ఏ కర్వ్ మనకి, ఇక్కడ x² ఈక్వల్ టు 4 - y. మీరు డయాగ్రామ్ అనేది నీట్గా గీసుకోండి, x² ఈక్వల్ టు 4 - y. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఏంటి, ఇక్కడ x ఈక్వల్ టు 1 చూడండి, x ఈక్వల్ టు 1 ఇది ఈ లైన్. ఓకే, ఇది ఒక లైన్. సో x ఈక్వల్ టు ఎంత మనకు వచ్చింది, 1 వచ్చింది. అదేవిధంగా y ఈక్వల్ టు 3 ఉంది కదా, సో ఇది ఏంటి, ఇది y యాక్సిస్ కాబట్టి y ఈక్వల్ టు 3 దీన్ని ఆనుకొని వెళ్తుంది, y ఈక్వల్ టు 3. ఓకేనా, సో ఇది ఇలా ఉంది, నెక్స్ట్ ఇది ఇలా వచ్చింది అన్నమాట. ఓకేనా, x ఈక్వల్ టు, ఓకేనా, సో ఇది ఏంటిది x ఈక్వల్ టు 1, నెక్స్ట్ ఇది వచ్చేసరికి y ఈక్వల్ టు 3. ఓకేనా, ఇది ఇలా ఉంచండి. ఇదొక మనకి ఏంటి ఇప్పుడు, సో ఇదొక మనం ఇది ఇలా, సో మనం ఇది అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఇది అనేది ఏంటి మనకి, కర్వ్ అనేది x² ఈక్వల్ టు 4 - y. సో మనం దీన్ని ఏంటి స్ప్లిట్ చేస్తే, సో ఇక్కడ మనం ఏంటి ఇక్కడ ఉన్నదాన్ని స్ప్లిట్ చేస్తే మనం ఏంటి PQ అనేసి అనుకున్నామన్నమాట. ఏంటి అనుకున్నాం, PQ అని అనుకున్నాం. ఓకేనా, ఈ డయాగ్రామ్ అనేది అర్థమైందా, y ఈక్వల్ టు 3 తీసుకున్నాము, ఇక్కడ -2 to +2 అనే ఒక కర్వ్ తీసుకున్నాము, దానికి x² ఈక్వల్ టు 4 - y అనేది రాసుకున్నాము. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఏంటి, ఏ లైన్ ఇది, x ఈక్వల్ టు 1. సో ఇక్కడ వచ్చేసరికి ఇది ఏమవుతుంది, y ఇక్కడ x, ఇది యాక్సిస్ ఏంటి x యాక్సిస్ కాబట్టి ఇక్కడ y వాల్యూ అనేది ఉంటుందా, ఉండదు కాబట్టి ఇది y ఈక్వల్ టు 0. ఇదే యాక్సిస్, ఇది y యాక్సిస్, y యాక్సిస్ మీద x యాక్సిస్ ఉంటుందా, ఉండదు కాబట్టి ఇది x ఈక్వల్ టు 0 అన్నమాట. ఓకేనా, సో ఇక్కడ చూసుకున్నట్లయితే x ఈక్వల్ టు మనకి ఏమని తెలుసు, √4 - y అని తెలుసు. x ఈక్వల్ టు ఏమని తెలుసు, √4 - y అని తెలుసు. సో దానికి స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, x² ఈక్వల్ టు 4 - y. x² ఈక్వల్ టు 4 - y అంటే దీని ద్వారా y ఈక్వల్ టు ఏమని తెలుస్తుంది, 4 - x² అని తెలుస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకొక మనం డయాగ్రామ్ అని తీసుకున్నట్లయితే మనం ఏం చెప్పుకున్నాం, -2 to +2 అనేదాన్ని ఒక కర్వ్ అనేదాన్ని తీసుకున్నాం అని చెప్పాం. ఈసారి ఈ కర్వ్కి ఏమని ఏమిటా మనం 4 - x² అని తీసుకున్నాం. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, చేంజింగ్ ద ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్. సో ఇక్కడ ఆర్డర్ అనేది చేంజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ వచ్చేసరికి ఎలా ఆర్డర్ చేస్తున్నాం, మనం ఆర్డర్ అనేది ఎలా చేంజ్ చేస్తున్నాం అంటే ఇది అనేది ఏంటి, y ఈక్వల్ టు, అక్కడ x ఈక్వల్ టు అని తీసుకున్నాం, ఇక్కడ వచ్చేసరికి y ఈక్వల్ టు 4 - x². సో x ఈక్వల్ టు అని తీసుకున్నాం కాబట్టి మనకి x యాక్సిస్కి ఎదురుగా
ఓకేనా. ఎక్స్ యాక్సిస్కి స్ట్రైట్గా మనం ఏంటి స్ప్లిట్ అనేదాన్ని చేస్తాం. ఇప్పుడు ఏం చేసాము వై యాక్సిస్. సో వై ఈక్వల్ అని తీసుకున్నాం కాబట్టి వై యాక్సిస్కి ఎదురుగా, సో ఇది వై యాక్సిస్ అయితే దీన్ని స్ట్రైట్గా మనం ఈ యొక్క దాని పి అండ్ క్యూ అనే దాన్ని స్ప్లిట్ చేసాము. అర్థమైంది ఎలా ఎందుకు స్ప్లిట్ చేసామో. ఎక్స్ యాక్సిస్ అయితే ఎక్స్ యాక్సిస్కి స్ట్రైట్గా, వై యాక్సిస్ అయితే వై యాక్సిస్కి స్ట్రైట్గా తీసుకున్నాం. ఓకేనా. సో మిగతావన్నీ సేమ్ వై ఈక్వల్ టు 3 అని తీసుకుంటాము, ఎక్స్ ఈక్వల్ టు 1 అని తీసుకుంటాము. ఓకేనా. డయాగ్రామ్స్ అనేవి నీట్గా డ్రా చేయండి. ఓకేనా. సో ఇక్కడ వై ఈక్వల్ టు 4 - x². సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఇప్పుడు లిమిట్స్ అనేవి ఎలా తీసుకోవాలి. ఇక్కడ ఎక్స్ యాక్సిస్ కదా ఇది, నెక్స్ట్ ఇది వచ్చేసరికి వై యాక్సిస్ కదా. ఇక్కడ ఇది ఏంటి పాయింట్ ఎంత 1, ఈ పాయింట్ ఎంత 2. సో మనకి ఎక్స్ యాక్సిస్ అనేది ఎక్కడ నుండి ఎక్కడ వరకు ఉంది, ఎక్స్ యాక్సిస్ అనేది 1 to 2 అనేది ఉంది. ఓకేనా. సో ఇక్కడ ఇది ఎక్స్ యాక్సిస్ అయితే ఇక్కడ వై వాల్యూస్ ఏమైనా ఉన్నట్టా లేనట్టు అంతే కదా. ఇక్కడ ఎలా తీసుకుంటాం మనం 1, 0. నెక్స్ట్ సెకండ్ పాయింట్కి వచ్చేసరికి 2, 0 అని తీసుకుంటాం. అంటే ఇక్కడ వై వాల్యూ ఎంత 0. సో వై అనేది 0 నుండి ఎక్కడ వరకు ఉంది, వై అనేది 0 నుండి అంటే ఇక్కడ వై అనేది 0, ఇక్కడ నుండి ఎక్కడ వరకు ఉంది మనకి వై ఈక్వల్ టు 4 - x² వరకు ఉంది. అర్థమైందా. లిమిట్స్ ఎలా తీసుకున్నాం, వై అనేది ఇక్కడ ఎంత వై ఈక్వల్ టు ఇదంతా కూడా ఏంటి 0 మాట. సో ఇక్కడ నుండి ఎక్కడి వరకు తీసుకున్నాం వై ఈక్వల్ టు 4 - x² వరకు తీసుకున్నాం. సో లిమిట్స్ అర్థమే కదా. సో ఎక్స్ ఈక్వల్ టు 1 to 2 అండ్ వై ఈక్వల్ టు 0 to 4 - x², x ప్లస్ వై ఇంటూ dx dy. సో లిమిట్స్ అనేవి అప్లై చేస్తాం. ఇలాగ ఫస్ట్ వై తోటి మనం ఇంటిగ్రేషన్ చేస్తాం. వైకి ఇంటిగ్రేషన్ చేస్తే ఇక్కడ ఎక్స్ ఎలా తీసుకుంటాం, ఎక్స్ ఇంటిగ్రల్ డివై అని తీసుకుంటాం. ఎక్స్ ఇంటిగ్రల్ డివై అంటే ఎక్స్ వై. ఓకేనా. ఫార్ములాస్ రావాలి. ఎక్స్ ఇంటిగ్రల్ డివై అంటే ఎక్స్ వై ప్లస్ వైకి ఇంటిగ్రేషన్ ఏంటి y²/2. లిమిట్స్ వై యొక్క లిమిట్స్ ఏంటి 0 to 4 - x² dx. ఓకేనా. సో వై యొక్క ప్లేస్లో ఏంటి ఇప్పుడు 4 - x² అనేది అప్లై చేస్తాం. ప్లస్ y² అంటే 4 - x², 4 - x², మళ్ళీ ఇక్కడ స్క్వేర్ కాబట్టి హోల్ స్క్వేర్. బై ప్లేస్లో 4 - x² అప్లై చేస్తాము. అదేవిధంగా స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ బై 2. సో ఇదేంటి వైతో ఇంటిగ్రేషన్ చేస్తాం, ఇంకా డిఎక్స్ తోటి ఇంటిగ్రేషన్ చేయాలి. ఓకేనా. సో ఇక్కడ మల్టిప్లై చేస్తే x × 4 4x - x³ ప్లస్ నెక్స్ట్ ఏంటి ఇక్కడ a - b హోల్ స్క్వేర్. a - b హోల్ స్క్వేర్ అంటే a² ప్లస్ b² - 2ab ఫార్ములా కదా. సో a² అంటే 4² అంటే 16 ప్లస్ b² అంటే x² హోల్ స్క్వేర్ అంటే x⁴ మైనస్ 2ab అంటే 2 × 4 8ab. సో ఏబి కాబట్టి బి అంటే ఎంత x². సో 8x²/2 ఉంది కాబట్టి 2 రాసుకుంటాం. ఓకేనా. సో ఇప్పుడు ఏంటి 1/2 అనేది మనం ఏం చేసుకోవచ్చు ముందుకు రాసుకోవచ్చు. సో ఇక్కడ మనం 1/2 అనేది ముందు రాసుకుని మనం ఏం చేస్తున్నామంటే విడివిడిగా మనం ఇంటిగ్రేషన్ అనేది అప్లై చేస్తున్నాం ఎక్స్ తోటి. సో ఇక్కడ 4 అనేది కాన్స్టెంట్ కాబట్టి ఎక్స్ డిఎక్స్కి మనం ఇంటిగ్రేషన్ అప్లై చేస్తున్నాం. మైనస్ x³. సో ఇంటిగ్రల్ x³ dx ప్లస్ 1/2 అనేది కామన్ తీసాము 16. సో 16 అనేది కాన్స్టెంట్ కాబట్టి ఓన్లీ ఇంటిగ్రల్ డిఎక్స్కి అప్లై చేస్తాం. ప్లస్ x⁴ dx మైనస్ 8 ఇంటిగ్రల్ 1 to 2 x² dx. ఓకేనా ఇక్కడ వరకు. సో ఇక్కడ చూసినట్లయితే 4 ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఏంటి x²/2 మైనస్ x⁴కి ఇంటిగ్రేషన్ ఏంటి ఇది 3. ఓకే. x³ ఇంటిగ్రేషన్ ఏంటి x⁴/4 ప్లస్ ఇక్కడ 1/2 ఉంది కదా. సో అప్లై చేసేద్దాం. 16 ఇంటిగ్రల్ డిఎక్స్ అంటే ఎంత ఎక్స్. ఇంటిగ్రల్ డిఎక్స్ ఫార్ములా ఏంటి ఎక్స్. సో 16 × x/2. ఓకే. నెక్స్ట్ ప్లస్ ఇక్కడ ఏంటి x⁴కి ఇంటిగ్రేషన్ ఏంటి x⁴ x⁴/5. x⁴కి ఇంటిగ్రేషన్ ఏంటి x⁴ 5/5. ఈ డినోమినేటర్లో ఉన్న 5ని ఇక్కడ డినోమినేటర్లో ఉన్న 2ని ఏం చేస్తాం, రెండు డినోమినేటర్లో ఉన్నాయి కాబట్టి రెండింటిని మల్టిప్లై చేస్తాం. సో 5 × 2 అంటే ఎంత 10. ఓకేనా. అర్థమైందా. x⁴ 5/5 అనేది వచ్చింది. ఆ 5 × 2 అనేది మల్టిప్లై చేస్తే 10 అనేది వచ్చింది. ఓకే. మైనస్ 8x³/3. ఓకేనా. ఏంటి 8x³/3. మరి ఇక్కడ 3 అంటే ఏంటి 8x³/3 అనేది వచ్చింది. ఇక్కడ మళ్ళీ ఆల్రెడీ ముందు 1/2 ఉంది కాబట్టి ఇంటూ 2 అనేది చేస్తాం. సో 8x³/6 అనేది వస్తుంది. ఓకేనా. 6 వస్తే ఇక్కడ ఏం చేస్తాను 2 3s 2 4s అని క్యాన్సిల్ చేస్తే 4x³/3 అనేది వచ్చింది. సో మొత్తానికి లిమిట్స్ ఏంటి 1 to 2. ఓకేనా. సో ఇక్కడ ఎంత మిగిలింది ఇక్కడ 2 1s 2 2s క్యాన్సిల్ చేస్తే 2x² మైనస్ x⁴ ప్లస్ 8x. సో 2 1s 2 8s 8x ప్లస్ x⁴ 5/10
మైనస్ 4x³/3. సో ఇప్పుడు ప్రతి దాంట్లో ఫస్ట్ x ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తాం, 2 సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది, 2 × 2² - 2^4/4 + 8 × 2. మీరు చూసుకోండి ప్లస్లు మైనస్లు ఏమైనా మళ్ళీ రాంగ్ అయితే మొత్తం సమ్ అంతా రాంగ్ అయిపోతుంది. ఓకేనా. సో 2^5/10 - 4 × 2^3/3. సో ఇదేంటి అప్పర్ లిమిట్ అంటే 2 అప్లై చేసాం. మరి లోవర్ లిమిట్ కూడా అప్లై చేయాలి కదా. సో అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. సో అప్పర్ లిమిట్ అప్లై చేశాక మైనస్ లోవర్ లిమిట్ ఏంటి 1. సో 2 అయిపోయాక 1 సేమ్ ప్లేస్లో 1 అనేది అప్లై చేస్తామన్నమాట. చేశాక 2² అంటే 4. సో 2 4s ఎంత 8. 2² అంటే 4, 2 4s ఎంత 8 మైనస్ 2^4 అంటే 16. సో 16/4. 4 1s 4 4s క్యాన్సిల్ చేసేస్తాం. 8 2s 16. 2^5 అంటే 32/10. సో మీరు ఇవన్నీ మీకు రావాలి. 2^4 అంటే 16, 2³ అంటే 8, 2^5 అంటే 32, 2^6 అంటే 64. ఇవన్నీ కూడా మీకు తెలియాలి. ఓకేనా. 2³ అంటే ఎంత అని చెప్పాను 8. సో 8 4s ఎంత 32. ఓకేనా. ఓకే ఇది కదా 8. సో 32 ఎంత 3 వచ్చింది. ఓకేనా. మైనస్ సో 2 1s ఎంత 2. సో మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్. సో ఈ బ్రాకెట్స్ పెట్టడం మర్చిపోద్దు. మీరు ఈ బ్రాకెట్స్ పెట్టకపోతే మీకు ఓన్లీ ఈ మైనస్ ఈ ప్లస్లో ఉండిపోతాయి. కానీ అలా చేయకూడదు. ఈ మైనస్ అనేది దీంతో ఏం చేయాలి మల్టిప్లై చేయాలి. సో మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది. సో ప్లస్ 1/4. ఈ ప్లస్ ఇంటూ మైనస్ -8. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ -1/10. ఎందుకంటే 1^5 అన్నా సరే 1 కదా. ఎంత పవర్ ఉన్నా కూడా 1కి ఆ వాల్యూ అనేది 1 ఉంటుంది. ఓకేనా. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 × 1³ అంటే 4/3. ఓకేనా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ +8 ఉంది, ఇక్కడ +8 ఉంది, ఇక్కడ -8 ఉంది, క్యాన్సిల్ అయిపోద్ది. ఇక్కడ -4 + 16 అంటే ఎంత +12. +12 ఇక్కడ -2 ఉంది ఎంత అప్పుడు +10. సో +10 అనేది రాసుకుంటాం. ఈ +10 అనేది రాసుకున్న తర్వాత ఇక్కడ ఎంత మిగిలింది మనకి ఇంకా ఇక్కడ చూడండి ఇక్కడ 32/10 ఉంది. సో 32/10 ఉంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి -1/10 ఉంది. సో ఇక్కడ ఎల్సిఎం అనేది కామన్ కాబట్టి 32 - 1 అనేది చేస్తే ఎంత వస్తుంది 31/10 అనేది వస్తుంది. సో 31/10 అనేది వేసుకుంటాం. అదేవిధంగా ఇక్కడ కూడా ఎల్సిఎం కామన్ ఉంది అంటే -32/3 ఒకటి ఉంది +4/3 ఉంది. సో ఎల్సిఎం కామన్ తీస్తే -32 + 4 అంటే ఎంత -28/3. ఓకేనా. -28/3. ఇంకేమైనా మిగిలాయి అంటే ఇక్కడ +1/4 అనేది మిగిలింది. సో 1/4 అనేది తీసుకుంటాం. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తాం ఈ మూడింటికి ఎల్సిఎం అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ ఎంత ఉంది ఇక్కడ ఏమీ లేదు కాబట్టి 1 అని అనుకుంటాం. సో 1 10కి 3కి 4కి ఎల్సిఎం చేస్తే ఎంత వచ్చింది 120 వచ్చింది. ఇక్కడ 120 అనేది ఇక్కడ ఎంత ఉంది 1 ఉంది. కానీ 120తో ఇది మ్యాచ్ అవ్వాలంటే 1 అనే దాన్ని 120 టైమ్స్ దాన్ని ఇచ్చేస్తేనే మనకు అవుతుంది. కాబట్టి అప్పుడు ఏం చేస్తామంటే ఈ రెండింటిని ఈక్వల్ చేయడం కోసం ఈ పైన న్యూమరేటర్లో ఏదైతే ఉందో దాన్ని 120 చేత మనం ఏం చేస్తాం మల్టిప్లై చేస్తాం. సో 10 × 120 అంటే 1200 ప్లస్ ఇక్కడ 10 ఉంది. సో 10 ఎన్ని టైమ్స్ చేస్తే 120 అవుతుంది 12 టైమ్స్ చేస్తే అవుతుంది. సో 31ని మనం 12 తోటి మల్టిప్లై చేస్తే మనకి ఎంత వచ్చింది 372 మైనస్ ఇక్కడ 3 అనేది ఎన్నిసార్లు చేస్తే వస్తుంది 40 టైమ్స్. 3 40s 120 కదా. సో న్యూమరేటర్ అనేదాన్ని 28 × 40తో చేస్తే 1120 అనేది వస్తుంది. సో 4 అనేదాన్ని 30 టైమ్స్ చేయాలి. సో 1 × 30 అంటే 30. సో 1200 + 372 నెక్స్ట్ +30 మైనస్ 1120 అంటే మనకి ఎంత వస్తుంది 482. సో ప్లస్లు మైనస్లు క్యాన్సిల్ చేస్తే 482/120. సో దీన్ని ఇంకా ఎలా క్యాన్సిల్ చేయొచ్చు 2 60s 120, 2 2 4 1s 482. ఓకేనా. సో లాస్ట్గా మనకి ఆన్సర్ ఎంత వచ్చింది 2 టేబుల్తో కట్ చేయగా మనకి ఎంత వచ్చింది 241/60 అనేది వచ్చింది. సో ఇది ఆన్సర్. సో ఈ విధంగా చేంజింగ్ ద ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అనే సమ్స్ అనేవి మనం చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.